న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఒకటి రెండు చోట్ల కాదు ఏకంగా రెండు రాష్ట్రాల్లో భూమి స్వల్పంగా కంపించింది. కాసేపైనా జనం ఉలికిపడ్డారు. భయంతో బయటకు పరుగులు తీశారు. కొన్ని సెకండ్ల పాటు షాక్ లో ఉండిపోయారు. చాలా చోట్ల ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఫ్యాన్లు ఊగిపోయాయి. గోడలు బీటలు వారాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఇదే అతిపెద్ద ప్రకంపనలని నిపుణులు చెబుతున్నారు. మురుగులో 5.3గా రిక్టర్ స్కేల్ పై నమోదైనట్లు స్పష్టం చేశారు. గోదావరి తీరం వెంబడి భూమి కంపించినట్లు తెలుస్తోంది. ఖమ్మం, భద్రాద్రి, మనుగూరులో 10 సెకండ్ల పాటు భూమి ఊగిపోయింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గైపేట సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఖమ్మంలో ఎర్త్క్వేక్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఖమ్మం, భద్రాద్రి, మనుగూరులో 10 సెకండ్ల పాటు భూమి ఊగిపోయింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గైపేట సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, హనుమకొండతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భూ ప్రకంపనలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతం ఈ ఖమ్మంలో ఉదయం 7:27 ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానికులు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఒకవైపున ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం జిల్లా మధుర కావచ్చు, వైరా, సత్తపల్లి, మరోవైపున చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి పరిసర ప్రాంతం, మరోవైపున మొత్తం ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా సింగరేణి ఓపెన్ కాస్ట్ నెలకొని ఉంది. ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా మనుగూరు, భద్రాచలం, చెర్ల, వెంకటాపురం, వాజేడుతో పాటుగా అటు నుంచి మరలా చూసుకుంటే ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా వరకు ఈ యొక్క భూకంపం భారీ తీవ్రత ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం 5.3గా రిక్టర్ స్కేల్ కింద కూడా ఆ అధికారులు భూకంపం నమోదైనట్టుగా తెలుస్తున్న నేపథ్యం అవుతుంది. అయితే మొత్తానికైతే ఖమ్మం నగరంలో మొత్తం గత ఎన్నడూ లేని విధంగా 30-40 సంవత్సరాల నుంచి కూడా ఎన్నడూ లేని విధంగా ఇదంతా కూడా ఒక రాక్ అయిన ప్రాంతం. కొండ ప్రాంతానికి కూడా ఒక్కసారిగా ఈ భూకంపం రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్న నేపథ్యం అవుతుంది. మరోవైపున మాత్రం ఉదయం అంటే ఈ తీవ్రత 5.3 వస్తేనే ఇలా ఉంది, ఇంకాస్త ఎక్కువ వస్తే పరిస్థితి ఏంటి అనేది అంటూ ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మరోవైపున అపార్ట్మెంట్లు నివసించేటువంటి స్థానికులు కావచ్చు, నివాసులు కావచ్చు, ఒకసారిగా ఇళ్లలో పనిచేసుకుంటూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా అంటే ఒక ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కూడా ఊగడంతో పాటు ఫ్యాన్లు కావచ్చు, ఇలా డెకరేషన్ ఐటమ్స్ సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా ఏవైతే ఏలాంటి తీసుకున్నాయి వాటితో పాటుగా మెష్ డోర్స్ కావచ్చు, గేట్లు కావచ్చు, రేకుల షెడ్స్ అవన్నీ కూడా ఒకసారి భారీ శబ్దం రావడంతో కూడా స్థానికులు భయాందోళన వ్యక్తం చేసి బయటకు పరుగులు తీసిన నేపథ్యం అవుతుంది. దీనికి సంబంధించి ఖమ్మం నగరంలో మనం వీడియోస్ కాలంలో మనం ఇప్పుడు ఉందాం. దీనికి సంబంధించి స్థానికులతో మాట్లాడుతుందాం. జనరల్గా ఏం జరిగింది, ఎన్ని గంటలకి మీరు భూకంపాన్ని మీరు దీన్ని ఎట్లా గుర్తించారు? 7:26 ఆ టైంలో ఉదయం మామూలుగా అట్లా స్నానం చేసి వచ్చా. నేను స్నానం చేసి వచ్చి ఇట్లా డ్రెస్ వేసుకుంటా ఉంటే ఒక్కసారిగా పెద్ద సౌండ్ వచ్చేసింది. అరే ఎందుకు సౌండ్ వచ్చింది, ఆటో స్టార్ట్ చేస్తే ఎలా వస్తుందో ఫస్ట్ అలా వచ్చింది సౌండ్. సర్లే అదా అనుకున్నసరికి అంతలోకి మా పాప కూడా బెడ్ మీద ఒక్కసారి మంచం కదిలింది. ఏమంటే పాప మంచం దిగేసి వచ్చి పెద్ద మంచం కదులుతుంది డాడీ అని చెప్పేస్తే సరికి అమ్మటే పక్కన వాళ్ళని కూడా అడిగితే వాళ్ళకి కూడా మాకు ఇలా సౌండ్ వచ్చిందనేసి ఇట్లా సరే అమ్మటే బయటకు వచ్చేసాం. మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాం సార్. మా మంచం వచ్చేసి షేక్ ఇచ్చింది, దానివల్ల భయంతో బయటకు వచ్చాం.
ఎన్ని గంటలకు జరిగింది? 7:26 అసలు మీకు అనిపించిందా? నాకు అసలు ఏమీ అనిపించలేదండి. మేము కింద ఉంటాము, మధు గారు వాళ్ళు పైన ఉంటారు. నేను అసలు వాళ్ళు వచ్చి చెప్పే వరకు నాకేమీ తెలియదు. మొత్తంగా చూసుకోవచ్చు. ఎట్లా జరిగింది? 7:20 ఆ టైంలో కొద్దిగా మంచానికి అట్లా ఆనుకొని పడుకున్నాను. బాబు ఏడుస్తున్నాడు అనేసరికి ఒకసారి అట్లా షేక్ అనిపించింది. అది ఒక 4-5 సెకండ్స్ వరకు కొద్దిగా షేక్ అనిపించింది. నాకు కొద్దిగా సౌండ్ టైప్లో అనిపించింది, టక్ 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 ఏదో కొట్టుకున్నట్లుగా. అది ఏంటో అనేది అర్థం కాలేదు. బయటకు వచ్చేసరికి పైన వాళ్ళు కింద వాళ్ళు వచ్చేసి అబ్జర్వ్ చేసి చెప్పారనమాట. ఇది జస్ట్ లైక్ ఎర్త్క్వేక్ టైప్లో లైట్గా ఒక 3-5 సెకండ్స్ వరకు ఎక్స్పీరియన్స్ అయింది. సో మొదట చూసుకోవచ్చు ప్రసన్న, ఇలాంటి ఘటన చాలా వరకు కూడా ఈ ఖమ్మం పరిసర ప్రాంతంతో పాటుగా ఈ వివిధ ప్రాంతాల్లో కూడా ఒకవైపు శ్రీరామ్ మిల్స్, ముసాఫనగర్, సంభానగర్, మరోవైపు చూసుకున్న మాత్రం వీడియోస్ కాలనీ, బ్యాంక్ కాలనీతో పాటుగా బల్లెపల్లి, ఇవన్నీ కూడా ఇదంతా ఎత్తైన ప్రదేశాలు. ఇవన్నీ కూడా ఇక్కడంతా ఎక్కువ కూడా కొండ ప్రాంతం. ఇదంతా కూడా ఎక్కువ బంజారా హిల్స్ లేకుంటే ఇట్లా జూబ్లీ హిల్స్ ఎలాగైతే కొండ ప్రాంతం ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో ఎక్కువ చాలా వరకు కూడా ఒక 4 అడుగుల నుంచి కూడా భారీ ఎత్తున కూడా పరుపు బండ లెక్క ఉండే ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఈ ప్రాంతంలో కూడా ఒకసారిగా 5.3 రిక్టర్ స్కేల్ కింద భూకంపం నమోదు కావడంతో కూడా అంటే మళ్ళీ ఇది రిపీట్ అయితే పరిస్థితి ఏంటి అనే ఒక కోణంలో కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. అది యథావిధిగా రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా పిల్లలకు స్కూల్కి వెళ్ళే టైం మరోవైపు చూసుకుంటే మాత్రం ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్న అంతా బయలుదేరే టైంలోనే ఒక్కసారిగా 7:20 స్టార్ట్ అయినటువంటి యొక్క భూకంపించడం సుమారు 3 నిమిషాల పాటు కూడా 3 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు కూడా ఇది కొనసాగినట్టుగా చెప్తున్న నేపథ్యం. మొదటగా మాత్రం 7:25 ముస్తాఫనగర్లో శ్రీరామ్ మిల్స్ ప్రాంతంలో నమోదైనట్టుగా అక్కడ స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. అక్కడ నుంచి మరలా వీడియోస్ కాలనీ ఇటు మరోవైపున ఈ పరిసర ప్రాంతాల్లోనే చూసుకుంటే మాత్రం ఇక్కడ 7:20 అంటే 2 నిమిషాల వ్యవధిలోనే వివిధ ప్రాంతాలకు ఇది వ్యాప్తి చెందిందని కూడా చెప్పుకోవచ్చు. అదే జగ్గైపేట ఎక్కువ వచ్చింది, ఆ ప్రాంతం నుంచి మధురకి ఎక్కువ, అక్కడ కూడా ఎక్కువ రిక్టర్ స్కేల్ ఎక్కువ ఉంది తీవ్రత. మరోవైపు మాత్రం భద్రాచలంలో చూసుకుంటే మనుగూరు, ఇల్లందు, మరోవైపు చూసుకుంటే ఆ పరిసర ప్రాంతం బూర్గంపాడులో భారీ ఎత్తున కూడా రిక్టర్ స్కేల్ అంటే ప్రకంపన చోటు చేసుకుంది. ఫలితంగా ఇంటి గోడలు కావచ్చు, మరోవైపున ఇంటికి స్లాబ్ గోడలు కావచ్చు, అవన్నీ కూడా కాస్త క్రాక్ ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా కూడా సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉండటంతో అదంతా దొల్లగతనంగా ఉంటుంది. మొత్తానికి చాలా వరకు కూడా బొగ్గు వెలికి తీసే సమయంలో దాన్ని తీసినటువంటి బొగ్గు వెలికి తీసిన ప్లేస్ లో మొత్తానికైతే ఇసుక నింపాల్సి ఉండగా ఆ ఇసుక మరి ఏ మేరకు నింపుతున్నారని తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం ఆ ప్రాంతానికి ఎక్కువ ఈ యొక్క భూకంప తీవ్రత ఎక్కువ ఉన్నదిగా తెలియవరుస్తుంది. మరోవైపున ఇతర రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ పక్కన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, మరోవైపున ఒరిస్సా రాష్ట్రం కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, ఈ 3 రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా భారీగా ఈ యొక్క ఎఫెక్ట్ పడిందని కూడా చెప్పుకోవచ్చు. మొదటగా అది ములుగు జిల్లా నుంచే ఇది కేంద్ర బిందువుగా అక్కడ నుంచి అధికారులు గుర్తించారు. అక్కడ 5.3గా నమోదైనట్టుగా తెలుస్తా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి ఘటన ఒక్కసారి ప్రకంపనలు చోటు చేసుకోవడంతో స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ఎత్తైన ప్రదేశంలోనే మరోవైపు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ అపార్ట్మెంట్ నివసించే ప్రాంత ప్రజలు కూడా ఎక్కువ అంటే ఇలాంటి ఘటన ఊహించుకుంటేనే ఒళ్ళు జలపిస్తుందని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మహిళలు సైతం కావచ్చు, అంటే ఆ ప్రాంతం ఎందుకంటే ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి 5 అంతస్తులు పైగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఉన్నాయి. అవన్నిటి పరిస్థితి ఒక్కసారిగా కింద భూమి కంపిస్తే మాత్రం పరిస్థితి ఏంటనే దానిపై కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ముఖ్యంగా ములుగు కేంద్రంగా భూ ప్రకంపనలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ భూ ప్రకంపనలు గోదావరి తీరానికి అతి సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. దాని ప్రభావం చుట్టూ ఉన్న జిల్లాలకు, ప్రాంతాలకు పాకింది. ఇక వరంగల్కు కోల్ బెల్ట్ దగ్గరగా ఉండడంతో జనం ఒక్కసారి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సింగరేణి కోల్ బెల్ట్ దగ్గర ఇంత తీవ్రంగా భూమి షేక్ అవ్వడం ఇదే తొలిసారి అని స్థానికులు చెప్తున్నారు.